ఇప్పుడు మనం మైల్ రోజా అనే విలేజ్లో ఉన్నాం. ఆ విలేజ్ మన చంద్రన్న, హీరో సాబ్ నాగరాజు, మన యూట్యూబర్ అన్న సీనన్న, మన టిఆర్ నిజం అందరం కలిసి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ అప్పాజీ స్వామి యొక్క మహిమలు తెలుసుకుందామని చెప్పేసి వచ్చినాం. ఇది ప్రాంతము. ఇక్కడ సంబంధించి ఒక చిన్న టెంపుల్ కూడా ఉన్నది. ఆ టెంపుల్ ముందు గోవులు కూడా ఏర్పాటు ఉన్నాయి. గోవులు వరుసగా కట్టిండు. ఇప్పుడు మేము వచ్చేసరికి లేడు అని చెప్పేసి అంటా ఉన్నారు. చూడాలి ఎక్కడ ఉన్నాడు. ఇది కర్ణాటక ప్రాంతంలో ఒక మారుమూల ప్రాంతం. ఇది ఇక్కడ ఒక ఇద్దరిని భక్తులను అడిగితే వాళ్ళు ఆయన లేడు, తెలంగాణ ప్రాంతానికి వెళ్ళిపోయాడని చెప్పేసి అంటారు. ఒక అన్న పెట్టుకున్నా ఒక యూట్యూబర్ మాత్రం మాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టిండు. అప్పుడు శుక్రవారం నైట్ వస్తాడు అని చెప్పి ఆ మాటలు నమ్మి మేము స్వామి అప్పాజీ కాడికి వచ్చినాం. ఈ రోజు లేడు, హైదరాబాద్ ఉన్నాడట. హైదరాబాద్ ఉన్నాడో ఇక్కడ తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాము. అక్కడ ప్రాంతానికి అయితే లోపలికి వెళ్దాం అని చెప్పేసి వేరే వాళ్ళ మాటలు నమ్మి ఈ రోజు ఉంటారంటే వస్తారంటే వచ్చాము. ఇక్కడ ఒక బాబా కూడా ఉన్నాడు. ఆ బాబాను కూడా ఒక్కసారి కలిసి ఆయన మాటల్లో చూద్దాం. అంటే వాస్తవానికి ఏంటంటే మనకి ఇక్కడ ఆడ ప్రాంతీయ లాంగ్వేజ్లో చిన్న ప్రాబ్లం ఉంటుందేమో. చూసొద్దాం. స్వామీజీ దగ్గరనే ఒకసారి పలకరిద్దాము. మా సీనన్న, మా చంద్రన్న టీవీ చంద్రన్న ఒకసారి పలకరిస్తాడు. కాకపోతే ఇక్కడ మనకు భాష చిన్న తేడా ఉన్నది. ఇక్కడ కన్నడం మాట్లాడతారు కాబట్టి తెలుగులో మాట్లాడితే కొన్ని విషయాలు తెలుసుకుందామని చెప్పేసి అనుకుంటాను. అన్న చంద్రన్న, స్వామీజీ నమస్తే. స్వామి భోజనం చేస్తూ ఉన్నాడు. ఇది దీనికి సంబంధించింది. నాగరాజు ఇది ఒకసారి నన్ను దిగా. ఇక్కడ ఉన్నది ఒక ప్రాంతము. ఇక్కడ మైల్ రోజు అనే ప్రాంతం సంబంధించి చూడాల్సింది. అసలు స్వామీజీ ఇప్పుడు ఉన్నాడా లేడా అనే సందర్భం వస్తే లేడు, తెలంగాణ ప్రాంతానికి పోయిందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక్కడ చూడాలి ఏం జరుగుతుంది.